హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు మిగిలిపోయిన అన్నంతో ఇలాంటి క్రిస్పీ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి లోన మెత్తగా, బయట క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయండి. టేస్ట్ అయితే మినప వడల కన్నా బావుంటాయి. కాకపోతే కొన్ని టిప్స్‌ని ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా చక్కగా ఇలాగే వస్తాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని ఇలా ఏదైనా కప్పుతో కొలుచుకోండి. ఇక్కడ నాకైతే ఇలా 2 కప్పులు రైస్ వచ్చాయి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. దీన్ని వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ గాని, బియ్యపు పిండి గాని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ నూక వేసుకోండి. దీంతో పాటు ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలను వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి. దీంతో పాటు కొంచెం కరివేపాకు, పుదీనాను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలపండి. ఇక్కడ నేను సోడా గాని, ఇనో ప్యాకెట్ గాని ఏమీ వేయలేదండి. అవి ఎక్కువ వేసుకోవడం వలన హెల్త్‌కి అంత మంచిది కాదు. చక్కగా ఇదన్నిటిని కూడా కలపండి. బ్యాటర్ అయితే ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చామనుకోండి పిండి సెట్ అయిపోతుంది. గోధుమ నూక వేసాం కదా! అది కూడా నానిపోతుంది. చక్కగా 10 నిమిషాల తర్వాత తడి చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోండి. అంటే మనకి వడ ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా బాల్స్‌లా చేసుకొని వడలను ఒత్తుకోవాలి. అయితే బ్యాటర్ కలుపుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదండి. కలిపేయొచ్చు. ఎవరైనా కలుపుతారు. వడలు వేయించేటప్పుడే మీరు కాన్సంట్రేట్ చేయాలి. వడ ఒత్తుకునేటప్పుడు చూడండి రెండో చెయ్యి కూడా తడి చేసుకొని ఒత్తుకోండి. చక్కగా ఇలాగా ఈ సైజు వడలు చేసుకుంటే మనకి ఈజీగా వేగుతాయండి. అలాగే అన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వేయించుకోవడం ఎలాగో చూపిస్తాను. ఆయిల్ ఒక 2 ఇంచులు డెప్త్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హీట్ కూడా మీడియంగానే ఉండాలి. అప్పుడు వడలన్నిటిని ఇలా ప్లేస్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక నిమిషంన్నర, 2 నిమిషాల వరకు కదపకుండానే ఉంచాలండి. మీరు మధ్యలో గరిటె పెట్టి కదిపితే మాత్రం కళాయికి అంటుకోవడం గానీ, లేదా గరిటెకి అంటేయడం గానీ అవుతుంది. మీరు అలా కొంచెం పైకి తేలినంత వరకు వదిలేయాలి. అది మీడియం హీట్‌లోనే ఉంచుకోవాలి. చూడండి నేను మీడియం హీట్‌లోనే అలా వేయించాను 2 వైపులా తిప్పుతూ. చక్కగా ఈ కలరొచ్చి క్రిస్పీగా చాలా వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఒక జాలి గరిటెలోకి తీసుకుందాం. మినప వడలనుకోండి మనం ఎలా అయినా వేయించేసుకోవచ్చండి. చక్కగా వేగిపోతాయి. అంటే హైలో పెట్టినా కూడా వేగిపోతాయి. మీకు ఈ టిప్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇలా వేయించేటప్పుడే ఈ అన్నం వడలకి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. టిప్స్‌ని ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా ఇలా చక్కగా వస్తాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.